చెప్పు. Hi guys. Welcome back to our Welcome channel. back to our channel. After long time. After long time. So यार vlog शुरू अनको. So इयालकेंची vlog शुरू अनको. Vlog शुरू अनको. अंते बेटे. अंते बेटे. He is my बेटे. इधर मम्मी. शुरू. Vlog शुरू अनको. ఓకేనా. సో గైస్ రేపు మేము బయటికి పోతున్నాం, ట్రిప్కి పోతున్నాం. ఏడికి పోతున్నామో రేపే చెప్తా. ఓకేనా, బాయ్. ముందు కూడా చూపిస్తూ ఉంటా, సరేనా? ఓకేనా, చూపిస్తా. చాలా రోజులు అయింది. కొత్త ఫోన్ కొన్నా గైస్, మమ్మీ కొనిపించింది నాకు కొత్త ఫోన్. ఇప్పుడు ఆఫీస్కి టైం అవుతుంది. టైం వచ్చేసి ఎంత అవుతుంది? టైం 9:25 అవుతుంది. సో ఎప్పుడు స్టార్ట్ అయితే 10 o'clock ఆఫీస్కి వెళ్ళిపోతా. సో ఆఫీస్లో కొంచెం వర్క్ ఉంది. వర్క్ చేసుకున్నాక ఇంటికి వచ్చేసేయాలి. ఇలా కొంచెం ఎర్లీ అయిపోతుంది ఆఫీస్. మంచి ఆఫీస్ మరి. సో దారిలో చూపిస్తుంటా. చాలా సో పోదాం. తీసుకున్నాం. సో వాచ్ పెట్టుకోవాలి గైస్. ఒక సెకండ్. వాచ్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్. వాచ్ పక్కా పెట్టుకోవాల్సిందే. మనం వాచ్ పెట్టుకోవాలి అంతే, అది రూల్, నా రూల్. వాచ్ 1 2 3 4. నా వాచ్ ఏది మమ్మీ? అండ్ 5 వాచెస్ ఉన్నాయి. మిగతా దాచిపెట్టి ఏడున్నాయో తెలియదు. మిగతా వాచ్లే పోగొట్టిరుగా, పడేస్తుగా. ఇప్పటికైతే 6 వాచెస్ ఉన్నాయి. ఇదైతే డైలీ యూస్. నేనే పెడుతున్నా 4 వాచ్లు. మార్చి నువ్వేం పెట్టి డైలీ ఒకటి పెడుతుంది మా డాడీ. దీనికి త్వరగా మొబైల్ మౌంట్ వస్తుంది. సో త్వరలో మోటో బ్లాగింగ్ కూడా చేస్తా చిన్నగా. సో వెళ్దాం ఇంకా పద. బై ది వే ఇల్లుకి మారినాం గైస్. మేము కొత్త రెంటల్ హౌస్కి వచ్చినాం. ఆల్మోస్ట్ వన్ మంత్ అవ్వస్తుంది. ఎవడో ఒక రాత్రి చూస్తాడు. ఇది పైకి చూడండి ఎట్లా వస్తుందో. పైకి ఇద్దరు. బాయ్. Guys, check it out. Exhaust efficient. Bye. Stop. Best vehicle guys. Performance vehicle. చూస్తున్నారా ఆప్షన్ బ్యాంక్ వస్తుంది. చిన్న క్రాష్ అయ్యేదనుకోండి. ఇప్పుడు మర్సిడీస్కి బగాయించిండు బాయ్ కొంచెం. సో నాకు మొబైల్ మౌంట్ లేదు, ఇట్లానే బ్లాగింగ్ చేస్తున్నాను నేను. త్వరలో అన్నీ తీసుకుంటాను చిన్నగా. ఇప్పుడిప్పుడే అన్నీ కొంచెం సెట్టింగ్ అవుతున్నాయి మనకి. సో అట్లా అని చెప్పి ఒక ఫోన్ మౌంట్ హెల్మెట్ కోసం తీసుకుంటా పక్కా. ఇంకా వచ్చేసినాం గైస్ మనం ఆఫీస్కి. అండ్ ఇవన్నీ షట్టర్ వేసి ఉంది. ఏంది ఆఫీస్ అన్నో ఇట్లుంది అని చెప్పంటే, ఇది ఒక టైప్ ఆఫ్
స్టోరేజ్ లాంటిది అనుకోండి. ఎట్లా చెప్తే మనం కోల్డ్ రూమ్స్ అట్లా ఉంటాయి. ఎగ్జాటిక్ ఫ్రూట్ కంపెనీ అది, అనుసాయి ఫ్రెష్ అని చెప్పి. సో అందులో మన ఫ్రోజన్ డిపార్ట్మెంట్, ఫ్రోజన్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ లాగా ఉంటాను నేను. అండ్ ఇంకా ఎవరు రాలే. కొద్ది ఫస్ట్ టైం మనం కొంచెం, ఫస్ట్ టైం అని కాదు, థర్డ్ ఫోర్త్ టైం కొంచెం ఎర్లీగా వచ్చినాం, 20 minutes ఎర్లీగా వచ్చినాం. సో ఇంకా ఓపెన్ కాలే. కాల్ చేయాలి, కాల్ చేస్తే చెప్తే తెలుస్తుంది ఎప్పుడు వస్తుండే ఎప్పుడు రావట్లేదు. ఇవాళ ఎర్లీగా ఉంది వర్క్ కాబట్టి కొంచెం ఏమో తెలియదు మరి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చెప్పడం మర్చిపోయినా, హ్యాపీ హనుమాన్ జయంతి. అప్పటి నుంచి మైండ్లోకే రాలే హనుమాన్ జయంతి గురించి. ఆఫీస్కి వచ్చిన ఆఫీస్ హడావిడిలో ఉంటే ఇట్లనే ఉంటుంది. ఇలా చేసేది ఏమున్నది అంత పెద్ద, కానీ కొంచెం టైంకి రావాలని చెప్పి చెప్తారు. అట్లా అని చెప్పి టైం కోసం ఈ మధ్య కొంచెం లేట్ అవుతుంది అంతే. ఎవరు రాలేడు, ఆ పోరోళ్ళు గిరోళ్ళు ఎవరు లేరు. మా సార్ కూడా లేడు. ఆయన వస్తే ఆఫీస్ ఓపెన్ అవుతుంది. చుట్టుపక్కల అంటే ఇట్లుంటుంది. ఇవన్నీ ఆఫీస్లే, ఇవన్నీ బిల్డింగ్స్ అన్నీ ఆఫీస్. ఇక్కడ పెద్ద బిల్డింగ్ ఒకటి ఉంటుంది, అందులో మాది చిన్న ఆఫీస్. సో వెయిట్ చేద్దాం, ఏం చేద్దాం. ఎప్పుడు వీ హ్యావ్ టు వెయిట్. జల్దీ పని చేసుకొని వెళ్ళిపోదాం ఇంటికి. చిన్నగా షాపింగ్ చేసేది ఉంది. షాపింగ్ చేస్తే రేపు బయట మళ్ళా అవుట్ ఆఫ్ స్టేట్ పోతున్నా. రేపే చెప్తా ఏందో బ్లాగ్లో, ఓకేనా? చెప్పేద్దామా? వద్దు, సస్పెన్స్ పెడదాం చిన్నగా. ఏంటంటే చాలా రోజుల తర్వాత బ్లాగ్ చేస్తున్నా కదా, దిమాక్లకి ఏం ఎక్కుతాడు. మాట్లాడాలంటే ఏం మాట్లాడాలి అర్థమవుతుంది. ఆఫ్టర్ లాంగ్ టైం, నాకు తెలిసి ఒక 9 months లాస్ట్ ఇయర్ ఏప్రిల్, రైట్ 2025 ఏప్రిల్కి ఒక 3-4 minute బ్లాగ్ వచ్చింది. అది కూడా ఏం చేద్దాం, అప్స్ అండ్ డౌన్స్ నడుస్తున్నాయి. అందులో నాది కన్సిస్టెన్సీ లేదు. అండ్ గెస్ వాట్, ఛానల్ క్రియేట్ చేసి 3 years అవుతుంది గైస్. 3 years ఆఫ్ జర్నీలో అప్స్ అండ్ డౌన్స్, ఫుల్ స్టాప్, బ్రేక్ అన్నీ పడ్డది మనకి. చలో ఇప్పుడు మనం కంటిన్యూ చేద్దాం అనుకున్నా. 2 months బ్యాక్, ఇప్పుడు ఇదేంటి ఏప్రిల్, February 26న కొత్త ఫోన్ తీసుకున్నా. లైఫ్లో ఫస్ట్ టైం నాకంటూ ఒక ఫోన్, ఫస్ట్ హ్యాండ్ ఫోన్, అది కూడా iPhone 17 బ్లాక్ కలర్లో తీసుకున్నా. యా, నడుస్తుంది కొంచెం మంచిగా. ఇట్లనే నడవాలని కోరుకుంటున్నా. మనకు అందరు చూస్తారు గైస్, సిగ్గు అవుతుంది. బాయ్ బాయ్ అంటే బాయ్ కాదు, చలో. సో గైస్, ఇప్పుడే ఆఫీస్ నుంచి బయటికి వచ్చిన. బేగంపేట్ ప్రకాష్ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నా. సో పార్క్ హయాత్ రోడ్ నెంబర్ 2 మెయిన్ రోడ్ దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు. అక్కడ వెళ్ళి కొంచెం వర్క్ ఉంది, ఆఫీస్లో కొంచెం వర్క్ ఉంటే అయిపోయింది, కంప్లీట్ చేసేసి ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. అంటే ఒక డెలివరీ ఉంది, అది కంప్లీట్ చేసి ఇంటికి వెళ్ళిపోవడమే. వావ్, కెమెరా చూడండి, బాగుంది, ఇంకా బాగుంది చూడండి. మంచిగా ఉంటాయి గాయస్ ఇట్లాంటి కార్లు. కనిపిస్తుందో లేదో తెలియదు కానీ ఎంత బాగుందంటే. బట్ మనకి హోండా సిటీ టైప్ 2 2001 వెహికల్ కావాలి. సో దట్ వీ క్యాన్ మేక్ అ మోడిఫికేషన్ ఆన్ ఇట్. మంచిగా మోడిఫై చేసి క్రేజీ మోడ్ చేసి ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ యాక్చువల్లీ మనం కార్ గైస్ కాదు, బట్ కార్ గైస్ అవ్వచ్చు, అవుతున్నాం కూడా. కానీ మనం ట్రూలీ బైక్ గైస్, ఫుల్ అవుట్ బైక్. ఓకే,
హెల్మెట్ ఇప్పేసిన గాయస్. గలీలలోకి వచ్చేస్తే ఇంకా మన రూల్స్ అన్నీ. సో హెల్మెట్ అంతా ఇప్పేసి హెల్మెట్ ఇగో ఈడ పెట్టిన. ఎండాకాలం వస్తే అయితే హెల్మెట్ మీద ఉన్న ఇరిటేషన్, ఎవడైనా మనకు అడ్డం వచ్చిందంటే వానికి ఫైటింగ్ చేసేయాలి అట్లా ఉంటుంది కోపం. అయితే టూ మచ్ ఇరిటేషన్ వస్తుంది ఎండాకాలం పూట అయితే హెల్మెట్ మీద. స్వర్గంలో ఉన్నట్టుంది ఇప్పుడు. గాలికి ఎండకి ఎండ మీద ఇరిటేషన్ ఎట్లా భరిస్తారో. మళ్ళా అంతంత లాంగ్ రైడ్లు కొడతారు, మళ్ళా ఎండల వానల వర్షంలా, సారీ వానవర్షం ఒకటే కదా. గైస్ ఇంటికి వచ్చేసిన ఇప్పుడు, ఇందాకనే ఒక 10 minutes అయింది. చిన్నగా ఐస్ క్రీమ్ తిన్నా ఒకటి. ఇప్పుడు నిద్ర వస్తుంది, పండుకోవాలి అనుకుంటున్నా. మా అమ్మ ఏమో స్నానం పోతాను, ఇంతవరకు పోతలేదు. ఫోన్ ఒత్తుకుంటూ కూర్చుంది. బోర్ వస్తుందని చెప్పి బ్లాగ్ చూస్తున్నా. పిచ్చలేస్తుంది, నాకు ఫుల్ నిద్ర వస్తుంది. మరి నువ్వు ఇంతసేపు చేస్తే నాకు పొద్దున ఆఫీస్ పోయేటప్పుడు చెప్పిన రెడీ అయ్యి ఉండు మమ్మీ అని. ఎప్పుడు దాకలే అట్లా ఉంటుంది. ఎర్లీగానే వస్తా అని చెప్పిరా. మేము అనుకుంటున్నా మరి. బాయ్, పనుకుంటా నేను. బయటికి పోవాలి గాయస్. ఇప్పుడు నిద్ర వస్తుంది ఒక దిక్కు, ఎండ అన్నీ మనకే అవుతున్నాయి. బ్లాగ్ చూసుకుంటే టైంపాస్ చేస్తున్నా. మీతో ఒక 10-15 నిమిషాలు స్లీప్ వేస్తాడు గాయస్. మళ్ళీ పని పడ్డది. సిగ్నేచర్ చేయించుకోవడం మర్చిపోయినా, ఇక మళ్ళీ పోవాల్సి వస్తుంది ఆడికి. మళ్ళా తిరగాలి. ఈడేమో ట్రాఫిక్ ఫ్లైఓవర్ కడుతురంట. ఈడ కడితే ఫ్లైఓవర్ ఓకే మంచిగానే ఉంటుంది, కొంచెం ట్రాఫిక్ అయితే తగ్గుతుంది. చలో వచ్చేసినాం, జల్దీ సిగ్నేచర్ చేయించుకొని వెళ్ళిపోదాం. అన్నీ మనకే పడుతుంది కరెక్ట్. దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది మళ్ళీ వేయాలంటే ఒక్క పని. కానీ ఏం చేద్దాం, కమ్సే కమ్ ఇది కూడా చేయలేకపోతే కష్టం. ఈ డాక్యుమెంట్ మీద సిగ్నేచర్ చేయాలి. నేను చూడను కూడా చూడలే. రిసీవర్స్ నేమ్, వెండర్ నేమ్, సిగ్నేచర్. ఓకే, ఇక డైరెక్ట్ ఇంటికి వెళ్తాం. మళ్ళీ ఏం చూపిస్తాను. హాయ్ గాయస్, మళ్ళీ వచ్చేసిన అనుకోండి. మమ్మీ లెఫ్ట్. అటెటు పోతావు? మళ్ళా ఆ సిగ్నల్ నుంచి అట్లా స్ట్రైట్ పోతావా? సరేపా అట్లేమో. బండి నడిపినీకి వస్తలేదు. కేల్కత్తము పొద్దున గాయస్ షాపింగ్. నేను చెప్పినాగా 12:30 1కి వచ్చేసిన. ఇప్పుడు టైం ఏమో 3:10. 2.5 hours వెయిట్ చేసేసింది మమ్మీ. ఇప్పుడు వస్తున్నాం, మళ్ళీ ఇప్పుడు పోతున్నాం బండ్ల మీద. నిద్ర వస్తుంది నాకేమో ఇవ్వాలనే, కానీ మధ్యాహ్నం పూట వండుకునే అలవాటు లేదు నాకు. సో అట్లా అని చెప్పి పండుకోండి. మోస్ట్లీ పండుకున్నా అంటే ఫుల్ వంట. రైట్ కొట్టు, లెఫ్ట్ కొట్టు. మమ్మీ ఏమి ఇప్పిస్తుందో నాకు కూడా తెలియదు. మమ్మీ ఏదంటే అదే, మనం ఇది కావాలి అది కావాలన్నట్టు ఏముండవు మనకి. సరే షాప్లో చూపిస్తాను. ఈ షర్ట్ కుప్ప నచ్చేసింది గైస్, వస్తుంది.
ఇది తీసుకుంటున్నా. ఈ బ్లాక్ బాగుంది కానీ రిజెక్ట్ అవసరం లేదు, చాలా ఉన్నాయి బ్లాక్. మంటలు వేస్తుంది కూడా, కానీ చైనీస్ కలర్ ఫేవరెట్. మంటలు వేస్తుంది. ఇంకా ఇప్పుడు గుడికి బ్లాక్ వేసుకోవద్దు అన్నట్టు చిన్న సెంటిమెంట్. ఇంకా చూస్తారు వీళ్ళు ఇద్దరు, బ్లాగర్ టు బ్లాగర్, మినీ బ్లాగర్ టు లాంగ్ బ్లాగర్. ఇది వద్దు గైస్, వేరే చూసుకుందాం గైస్. ఇప్పుడే కవర్ అయిపించిన స్పైడర్ మ్యాన్ తూ హమేరా దిల్కి చైన్. జూడియోకి వచ్చిన షార్ట్స్ దొరకట్లేవు, తీసుకోవడానికి ఒకటి తీసుకోవడానికి వస్తాం, ఒకటి చూస్తుంది, దిమాగ్ ఖరాబ్ చేస్తుంటుంది. చెప్పులు చూస్తుంది. ఒక షర్ట్ తీసుకున్నా, ఒక టీషర్ట్, 3 టీషర్ట్లు తీసుకున్నా, 3 ఇంకేమైనా తీసుకున్నా, అంతే. అది చెప్పాం. ఏ బాగుందా గైస్? సైడ్ బ్యాగ్ వేసుకున్నా, ఫోన్స్ పెట్టుకోవడానికి మస్తు ఉంది కదా. శింగారా మస్తు ఉంది, నాకు ఇది నచ్చింది, ఇది తీసుకుంటున్నా గైస్. నేను కొనుక్కోవడానికి పోయినా, మా అక్క కొనుక్కుంది, అది ఒక బ్యాగ్ కొనుక్కున్నా, అయిపోయింది. ఏం దొరకలేదు, పేరు నాది, ఊరు మా అక్కది, ఏం దొరకలేదు. చూడాలంట కలెక్షన్ లేదు, ఉన్నాయేమో మనకు పట్టట్లేవు, మనమేమో కింగ్ సైజ్. సో అందుకే ఏం తీసుకోకుండా పోతున్నా. చేసేస్తాను మమ్మీ రేపటిలోపు దిగాలి బట్టలు. అయ్యప్పు మళ్ళా బ్లాగ్కి వచ్చేసిన, మళ్ళా ఈ అంటికి షురూ బ్లాగ్ ఇంకా ఇంట్లో పెట్టి ఇంకిలా ఫస్ట్ అది చూడరాను సతాయించకు. ఏం చేయాలి? షర్ట్ వేసుకున్నాను గ్యాస్. ఇంకోటి ఇది పాత షర్టు, పాతది అంటే కొత్త షర్టు, సింగిల్ టైం కూడా యూజ్ చేయలేదు, కానీ పాత షర్టు ఊరికి వెళ్తాడు వేసుకునేది. ఇప్పుడే ఫస్ట్ టైం, రేపు బయటికి పోతున్నా కదా అప్పటికి ఈ షర్ట్, ఆ షర్ట్ అది. అండ్ ఇంకోటి హాయ్స్, ఈ షర్ట్ అయితే కోమా క్రేజీ ఉంది. ఎవరికో నచ్చింది ఈ షర్టు, ఎవరికి నచ్చింది, ఎవరికో నచ్చింది. వేసుకోరా గైస్, నేనే ఇప్పించిన షర్ట్. నాది సెలెక్షన్ అంత లేదు, నాదే సెలెక్షన్ కాదు, మమ్మీ రికీ అంది సెలెక్షన్. వస్తుంది. ఎంత షర్ట్ కింది కానీ బుడ్డి కింది కంటారు, బుడ్డి ఇది బాగుంది. అదే మళ్ళీ ఇంకొక షర్ట్ చూస్తా, ఇంకొక షర్ట్. ఇది నేనే కొన్నా, ఇది మమ్మీ కొన్నది, 2000 రూపీస్. మమ్మీ అన్ని రిచ్ ఉంటుంది. మైండ్ ఇంకా ఏం లేదు, డిసైడ్ చేయాలి ఇప్పుడు. మైండ్ ఏం వేస్తారో నాకే తెలియదు. వైట్ ప్యాంట్, వైట్ ప్యాంట్, దీనికి వైట్, దానికి బ్లాక్. బ్లాక్ 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 యాష్ బాగుంటుంది. ఓకే బ్లాక్. ఇది ఇంకొకటి అవుట్ఫిట్స్ వస్తున్నాయి సార్. ఇంకా 2 ఉన్నాయి, చూపిస్తున్నారు. ఇంకొకటి ప్లెయిన్, అంతేం లేదు. వెనక డిజైన్ ఉంది కదా. బ్యాక్ సైడ్ మనం ఎక్కువ గ్రాఫిక్ ఉండేలాంటి టీషర్ట్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను నేనైతే. ఫ్రంట్ కూడా చేస్తా కానీ ప్లెయిన్ ఉంది, ఓకే ఏదో ఒకటి వేసుకుందాం మనం. ప్రింటింగ్ దగ్గర తీసుకోవచ్చు, టీషర్ట్ ప్రింట్ చేస్తాం. మమ్మీ ఫోటో వేసుకు. సో అది మళ్ళీ ఇంకోటి చూపిస్తాం. అండ్ ఇది ఇంకొకటి అన్ని బ్యాక్ డిజైన్స్ గైస్, సేమ్ అదే బ్లాక్. ఈ అమ్మ నన్ను చెప్పని వద్దు, నేను చెప్తాను. చెప్పు. అన్ని బ్యాక్ బ్లాక్ బ్యాక్ 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 డిజైన్, ఓన్లీ బ్యాక్ డిజైన్స్, ఫ్రంట్ ఏమో ప్లెయిన్.
ఆడికి సెట్ అవ్వవు కూడా ఫ్రంట్ వేస్తే. ఇప్పుడు మర్చిపోయినా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చాలా 1 year తర్వాత మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేసిన. సో లెట్స్ బిల్డ్. ఇప్పటి నుంచి కన్సిస్టెంట్గా ఉండడానికి 110% ట్రై చేస్తాను. చేద్దాం. రేపైతే ఇంకా ట్రిప్కి పోతున్నాం. రేపు చెప్తా ఏడికి పోతున్నాను. సో బాయ్ గాయస్. అట్లనే అంటాడు గాయస్, మర్చిపోతాడు అంతే కామన్. సరే గాయస్, ఇయర్ లాస్ట్లో నెక్స్ట్ ఇయర్ కలుద్దాం. బాయ్. బాయ్ చెప్పా.